కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. ఒకే ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెలు ఒకేసారి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏదో ఆస్తి తగాదాలను ప్రేమ వ్యవహారాలో కాదు, వారి చేతిలో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్. ఖజియాబాద్ ఘటన యావత్ దేశాన్ని భయం గుప్పిట్లోకి నెట్టింది. అసలు ఆ ఫోన్లో ఏముంది? వారిని మరణం వైపు నడిపించిన ఆ అదృశ్య శక్తులు ఏవి? ఈ రోజు దాత్రి టీవీ ప్రత్యేక కథనంలో డిజిటల్ మరణ మృదంగం గురించి తెలుసుకుందాం. గేమింగ్ ఊహా ప్రపంచం. ఖజియాబాద్ బాధితుల సూసైడ్ నోట్లో మేము కొరియా వెళ్ళిపోతున్నాం అని ఉంది. టాస్క్ బెస్ట్ గేమ్స్, బ్లూవెల్ లాంటి ప్రమాదకర గేమ్స్ ఇప్పుడు కొత్త రూపాల్లో వస్తున్నాయి. సైకలాజికల్ ట్రాప్, మెదడులో డోపమైన్ విడుదలయ్యేలా చేసి పిల్లలను వాస్తవ ప్రపంచం నుండి వేరు చేస్తాయి. వర్చువల్ రిలేషన్షిప్, ఫోన్లో కనిపించే వ్యక్తులే సర్వస్వాన్ని నమ్మించడం. సైబర్ గ్రూమింగ్, కేవలం గేమ్స్ మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇచ్చే గుర్తింపు కోసం యువత పాకులాడుతుంది. వర్చువల్ వాలిడేషన్, లైక్స్ వ్యూస్ రాకపోతే డిప్రెషన్లోకి వెళ్లడం. సైబర్ గ్రూమింగ్, డార్క్ వెబ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అపరిచితుల పిల్లలను ట్రాప్ చేయడం. ఫేక్ ఐడెంటిటీ, తమ సొంత సంస్కృతిని మర్చిపోయి కొరియన్ లేదా ఇతర విదేశీ జీవనశైలికి బానిసలవ్వడం. బెట్టింగ్ మాఫియా, లోన్ యాప్స్, సరదాగా మొదలయ్యే గేమ్ జూదంగా మారి చివరకు అప్పుల ఊబిలోకి నెడుతుంది. బెట్టింగ్ అడిక్షన్, ఐపీఎల్, ఆన్లైన్ రమ్మీ వంటి యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం. లోన్ యాప్ ట్రాప్, పోగొట్టుకున్న డబ్బు కోసం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఆశ్రయించడం. డేటా చోరీ, బ్లాక్మెయిల్, ఫోన్ గ్యాలరీలోని ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధించడం. ఖజియాబాద్ వంటి ఘటనలో ఈ మానసిక వేధింపులే ప్రాణాలు తీస్తున్నాయి. డిజిటల్ అడిక్షన్ లక్షణాలు. అసలు మీ పిల్లలు లేదా మీరు ఈ ఊబిలో ఉన్నారని ఎలా గుర్తించాలి? నిరంతరం నోటిఫికేషన్ల కోసం వెతకడం. ఒంటరితనం, ఇంట్లో వారితో మాట్లాడకుండా గదిలోనే గడపడం. ప్రవర్తనలో మార్పు, చిన్న విషయానికే చిరాకు పడటం, నిద్రలేమి. పరిష్కారాలు ప్రభుత్వ బాధ్యత. మృత్యును జయించాలంటే డిజిటల్ క్రమశిక్షణ అవసరం. డిజిటల్ ఫాస్టింగ్, రోజుల్లో నిర్ణీత సమయం ఫోన్ పక్కన పెట్టడం. పేరెంటల్ కంట్రోల్, పిల్లల ఫోన్ యాక్టివిటీని గమనించడం. కమ్యూనికేషన్, పిల్లలతో స్నేహితుల మాట్లాడే భరోసా ఇవ్వడం. ప్రభుత్వ చర్యలు, ప్రమాదకర యాప్స్ పై నిషేధం విధించాలని డిమాండ్. టెక్నాలజీ ఒక సాధన మాత్రమే, అది మన జీవితం కాకూడదు. ఖజియాబాద్ ఘటన ఒక హెచ్చరిక. మీ ఫోన్ మీ నియంత్రణలో ఉండాలి, కానీ మీ జీవితం ఫోన్ నియంత్రణలోకి వెళ్ళకూడదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.